వస్తుందనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఈసీ తను చేయాల్సినటువంటి విధులను నిర్వహిస్తూ ఉంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్న లతారెడ్డి గెలిచారు పులివెందుల నుంచి. రెండు పార్టీలు టీడీపీ వైసీపీ రెండూ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పులివెందుల వైఎస్ఆర్సీపీకి అలాగే వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉంది పులివెందుల. సొంత నియోజకవర్గాలు, కడప జిల్లాలో సొంత ఊరు పులివెందుల. సో పులివెందులలో ఎందుకు టీడీపీ గెలవకూడదనే ఒక పంతంతో టీడీపీ పోటీ చేసినటువంటి పరిస్థితి, ఆ దిశగా ఎన్నికలు జరిపినటువంటి పరిస్థితి. వైసీపీ కూడా అదే స్థాయిలో పోటీ చేసినటువంటి పరిస్థితి. సొంత నియోజకవర్గంలో కంచుకోటలో తామే గెలవాలని చెప్పి పోటీ పడ్డటువంటి పరిస్థితుల్లో ఇక్కడ టీడీపీయే పైచేయి సాధించిందని చెప్పుకోవచ్చు. కానీ అనేక రకాల వివాదాలు, అనేక రకాల సంఘర్షణలు, ఘర్షణల మధ్య ప్రస్తుతం పోలింగ్ పూర్తయింది, కౌంటింగ్ పూర్తయింది. కౌంటింగ్ను వైసీపీ బహిష్కరించింది. రిగ్గింగ్ జరిగిందని చెప్పి రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇంతకుముందు అంతా కూడా ఏకగ్రీవంగా నడిచింది. ఎవరో కూడా నామినేషన్ వేయడానికి ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కానీ ఈసారి 11 మంది నామినేషన్ వేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు అధికార దుర్వినియోగం చేసి రిగ్గింగ్కి పాల్పడ్డారు, దొంగ ఓట్లతో వీటిని సీట్లను లాక్కున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితుల్లో వైసీపీ కోర్టుకు వెళ్ళింది. రిగ్గింగ్ జరిపారు, ఈ ఎన్నికలు అక్రమంగా జరిగాయి అంటూ వైసీపీ ఆరోపణలు, ఈసీని బాధ్యులు చేస్తూ కోర్టుకు వెళ్ళినటువంటి పరిస్థితి. కోర్టులో ప్రస్తుతం ఈరోజు మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ విచారణకు రాబోతోంది. ఈ విచారణలో కోర్టు ఎట్లాంటి తీర్పిస్తుంది అనేది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితుల్లో ఒక జెడ్పీటీసీకి ప్రస్తుతం రిజల్ట్ వచ్చేసింది. పులివెందుల్లో టీడీపీ విజయం సాధించింది, భారీ విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. 6,735 ఓట్లు సాధించారు. కేవలం 683 ఓట్లు సాధించారు వైసీపీ అభ్యర్థి. ఇక అటు ఒంటిమిట్టలో కూడా కౌంటింగ్ ప్రారంభమైంది. 3 రౌండ్లలో ఒంటిమిట్టలో కౌంటింగ్ జరగబోతోంది. మొదటి రౌండ్ దాదాపు పూర్తా వస్తోంది. మొదటి రౌండ్లో టీడీపీ ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మిగతా 2 రౌండ్లు ఎవరు ఆధిక్యం సాధిస్తారు, ఇది వైసీపీ గెలుచుకుంటుందా ఒంటిమిట్ట, లేదంటే దాన్ని కూడా టీడీపీ గెలుచుకుంటుందా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. పులివెందుల జెడ్పీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి 6,735 ఓట్లు రాగా వైసీపీకి 683 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక ఒంటిమిట్ట రిజల్ట్ రావాల్సి ఉంది. 3 రౌండ్లలో ఈ రిజల్ట్ రావాల్సి ఉండడంతో ఆలస్యం అవుతోంది. ముద్దు కృష్ణారెడ్డి టీడీపీ తరఫున పోటీ చేశారు. ఇరుగుం సుబ్బారెడ్డి వైసీపీ తరఫున పోటీ చేశారు. ఇక ఒంటిమిట్ట మొదటి రౌండ్ ఆల్మోస్ట్ పూర్తవుతున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ కూడా టీడీపీ లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గ ఎన్నికల, జెడ్పీటీసీ ఎన్నికల అనే స్థాయిలో జరిగినటువంటి ఎన్నికల్లో పులివెందుల జెడ్పీటీసీని టీడీపీ గెలుచుకుంది. ఒంటిమిట్ట జెడ్పీటీసీలో టీడీపీ ముందంజలో ఉన్నట్టు మనకు తెలుస్తోంది. 6,735 ఓట్లు
లతారెడ్డి సాధించారు. హేమంత్ రెడ్డి కేవలం 683 ఓట్లు సాధించారు. భారీ తేడాతో పులివెందులలో గెలుచుకుంది టీడీపీ. ఇక ఒంటిమిట్ట మిగిలి ఉంది. మరి ఒంటిమిట్టలో గెలుపేవరది? ముద్దు కృష్ణారెడ్డి గెలుస్తారా లేదంటే సుబ్బారెడ్డి గెలుస్తారా అనేది చూడాల్సి ఉంది. వైసీపీ కంచుకోటలో టీడీపీ జెండా పాతాలనే పంతాన్ని నెగ్గించుకున్నట్టుగా కనపడుతోంది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. అయితే వైసీపీ టీడీపీ అక్రమంగా లాక్కుంది అనే ఆరోపణ చేస్తుంది. దీనిపై కోర్టు కూడా వెళ్ళింది వైసీపీ. ఈరోజు కౌంటింగ్ను కూడా బాయ్కాట్ చేసింది వైసీపీ. ఈరోజు మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ కూడా విచారణకు రాబోతోంది. మరి కోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం. ఇదే రిజల్ట్ మాత్రం వచ్చేసింది. పులివెందుల్లో టీడీపీ గెలిచింది. ఒంటిమిట్టలో గెలుపు దిశగా టీడీపీ అడుగులు వేస్తోంది. టీడీపీ అభ్యర్థి లతారెడ్డి కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. వైసీపీ బాయ్కాట్ చేయడంతో వైసీపీకి చెందిన ఎవరూ కూడా కౌంటింగ్ కేంద్రానికి రాలేదు. దాదాపు 30 ఏళ్ల తర్వాత జెడ్పీటీసీని గెలుచుకుంది టీడీపీ. 2016లో తప్ప మిగిలిన 5 సార్లు వైఎస్ ఫ్యామిలీ పెట్టిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2016లో నామినేషన్ వేసి టీడీపీ అభ్యర్థి మళ్ళీ వైసీపీలో చేరిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ సాంప్రదాయాన్ని పక్కకు నెడుతూ టీడీపీ విజయ దుందుబి మోగించింది పులివెందులలో. వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉంది పులివెందుల. ఆయన సొంత ఊరు, సొంత నియోజకవర్గమైనటువంటి పులివెందులలో ప్రస్తుతం టీడీపీ జెడ్పీటీసీతో గెలుపును ప్రారంభించింది. ప్రస్తుతం మళ్ళీ ఒంటిమిట్టలో గెలుపు దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీ ఎన్నికల్ని, ఈ విజయాన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు. ఇదంతా కూడా అక్రమంగా జరిగింది, రిగ్గింగ్ చేశారనేది వైసీపీ ప్రధాన ఆరోపణ. దీని మీద న్యాయ పోరాటం చేస్తోంది వైసీపీ. మరి కోర్టులో ఈరోజు జరిగే లంచ్ మోషన్ పిటిషన్లో ఎట్లాంటి తీర్పు వస్తుందో చూడాల్సి ఉంది. అయితే రిజల్ట్స్ మాత్రం ఈసీ తన కార్యక్రమాన్ని తను చేసుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం మొదటి రిజల్ట్ వచ్చింది. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ విజయ దుందుబి మోగించింది. వైఎస్ఆర్ ఫ్యామిలీ కంచుకోట పులివెందుల్లో కడప జిల్లాలో జెండా పాతాలనే ఎజెండాను పూర్తి స్థాయిలో అమలు చేసింది. సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు, హాఫ్ సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ రిజల్ట్ రావాల్సి ఉంది. ఇప్పటికైతే ఒంటిమిట్ట జెడ్పీటీసీలో టీడీపీ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తయ్యేసరికి 3 రౌండ్లు పోలైన ఓట్లు ఎక్కువగా ఉండడంతో 3 రౌండ్ల లెక్కింపు ఉంది. ప్రస్తుతం కట్టలు కట్టడం అనేది పూర్తయింది. ఓట్లను 25 ఓట్లుగా కట్టలు కట్టి పెట్టారు. వాటిని లెక్కించాల్సి ఉంటుంది. సో 3 రౌండ్లలో ఇది పూర్తవుతుంది. పులివెందుల్లో ఓట్లు తక్కువగా పోలవడంతో త్వరగా పూర్తయింది. ఒక రౌండ్లో కౌంటింగ్ పూర్తయిపోయినటువంటి పరిస్థితుల్లో పులివెందుల రిజల్ట్ మనం చూస్తున్నాం. ఒంటిమిట్ట రిజల్ట్ 3 రౌండ్లు ఉండడంతో కాస్త లేట్ అయ్యే అవకాశం కనపడుతుంది. బహుశా మధ్యాహ్నం లంచ్ తర్వాత రిజల్ట్స్ వచ్చే అవకాశం కనపడుతుంది. ఇప్పటికైతే టీడీపీ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గ ఎన్నికల, జెడ్పీటీసీ ఎన్నికల అనే స్థాయిలో జరిగాయి జెడ్పీటీసీ ఎన్నికలు. 2 స్థానాలకు జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితుల్లో హోరాహోరీగా ఘర్షణలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, ప్రూఫ్లు ప్రజెంట్ చేయడం, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, కంప్లైంట్లు ఇవ్వడం, పోలీస్ కేసులు, ఇదంతా నియోజకవర్గ ఎన్నికల స్థాయిలో జరిగినటువంటి వ్యవహారంలో ప్రస్తుతం టీడీపీ ఒక
జెడ్పీటీసీ ఉప ఎన్నికలో గెలిచింది. రెండవ దాన్ని చేపట్టబోయేటటువంటి అడుగులు వేస్తోంది టీడీపీ. లతారెడ్డి 6,735 ఓట్లు, తేడా కూడా భారీ తేడా కనపడుతోంది. హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు వచ్చినటువంటి పరిస్థితి. వైసీపీ ఈరోజు కౌంటింగ్ను కూడా బాయ్కాట్ చేసింది, బహిష్కరించింది. న్యాయ పోరాటం చేస్తామంటుంది వైసీపీ. మరి ఈ న్యాయ పోరాటంలో వైసీపీ గెలుస్తుందా లేదా చూడాల్సినటువంటి పరిస్థితి. కానీ ఓట్ల పోరాటంలో టీడీపీ గెలిచినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. పులివెందుల్లో భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలిచారు. ఒంటిమిట్ట రిజల్ట్ రావాల్సి ఉంది. ముద్దు కృష్ణారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. సుబ్బారెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థికి 6,735 ఓట్లు రాగా వైసీపీకి 383 ఓట్లు మాత్రమే వచ్చాయి. సో ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన పరిస్థితులు చూస్తున్నాం. వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థికి 6,716 ఓట్లు రాగా వైసీపీకి 383 ఓట్లు వచ్చాయి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థికి 6,716 ఓట్లు రాగా వైసీపీకి 683 ఓట్లు వచ్చాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో 6,033 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థికి 6,716 ఓట్లు రాగా వైసీపీకి 683 ఓట్లు వచ్చాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో
6033 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది. పోలింగ్ రోజు చూసాం ఎంతటి హోరాహోరీగా పోలింగ్ జరిగింది అనేది. ఒక అసెంబ్లీ ఎన్నికల్ని తలపించిన విధంగా పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్స్ జరిగాయని చెప్పాలి. ఇరు పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే వైసీపీ వీటిని బహిష్కరించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పోలింగ్ రోజు టీడీపీ రిగ్గింగ్ చేసిందని చెప్పి వైసీపీ ఆరోపించింది. అదేవిధంగా టీడీపీ కూడా ప్రత్యారోపణలు కూడా చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు వైసీపీ కౌంటింగ్ ని కూడా బహిష్కరించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. వైసీపీ నాయకులు ఎవరూ కూడా కేంద్రాల దగ్గర మనకి కనిపించని పరిస్థితులు. లతారెడ్డి అయితే పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. టీడీపీ అభ్యర్థి పులివెందులలో విజయం సాధించిన పరిస్థితుల్లో లతారెడ్డి పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించారు. 6716 ఓట్లు పోలయ్యాయి లతారెడ్డికి. అలాగే వైసీపీ అభ్యర్థికి 683 ఓట్లు పోలైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఒంటిమిట్ట రిజల్ట్స్ రావాల్సి ఉంది. 3 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఇంకాస్త టైం పట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. ఒంటిమిట్ట రిజల్ట్స్ కి సంబంధించి ఇప్పటికీ తొలి రౌండ్లో టీడీపీ అభ్యర్థికి 4632 ఓట్లు వచ్చిన పరిస్థితుల్లో ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. సో ఇంకా 2 రౌండ్ల ఫలితాలు కూడా రావాల్సింది. పులివెందులు అయితే టీడీపీ కైవసం చేసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. 2016 తర్వాత మళ్ళీ టీడీపీ ఏదైతే అనుకుందో ఈసారి ఖచ్చితంగా ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో గెలవాలి అని చెప్పి, సో ఆ విధంగానే టీడీపీ ఓట్లు రాబట్టుకుంది అని చెప్పాలి. వైసీపీకి 683 ఓట్లు వచ్చాయి పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్స్ లో. ప్రస్తుతం పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థిపై టీడీపీ అభ్యర్థి లతారెడ్డి విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థికి 6716 ఓట్లు రాగా వైసీపీకి 683 ఓట్లు వచ్చాయి.